2025 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఈజీ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు జవాబులు. 1879లో మొదటిసారిగా ఉపయోగించిన ఏ స్వీట్నర్ పండ్ల రసాయనాల్లో ఉపయోగించడానికి ఎఫ్డీఏ ఆమోదం పొందింది? శాఖరని. భారతదేశంలో మనీ లాండరింగ్ను నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం ఏది? పాంబ్లా. వాతావరణం మరియు నేల దృష్ట్యా భారతదేశంలోని ఏ ప్రాంతంతో ఏ శాఖ అత్యంత అనుకూలమైనది? అస్సాం మరియు ఉత్తర బెంగాల్. హిమాలయాలకు తూర్పున ఉన్న శ్రేణి ఏది? పూర్వాంచల శ్రేణి. భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి ప్రధానంగా బాధ్యత వహిస్తారు? ఆ రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తారు. ఏ చట్టపరమైన పత్రం అనేది స్వతంత్రం వచ్చిన సందర్భంలో భారతదేశంలో లేదా పాకిస్తాన్లో చేరడానికి రాజ్య సంస్థానాలకు అధికారం ఇచ్చిందంటే విలీన అధికార పత్రం. యాక్టినేట్ గ్రూప్ మూలకం థోరియం. చరిత్రకు పూర్వకు సంబంధించిన బెంబట్కా ఆశ్రమాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్. ఢిల్లీ సుల్తాన్ సమయంలో వచ్చిన మొరాకో యాత్రిక ఇబ్న్ బటూటా తపాలా వ్యవస్థ గురించి ఇలా చెప్పారు ఉలుక్ అని. భారత రాజ్యాంగంలో పర్యావరణ రక్షణ గురించి ఆర్టికల్ 48 వివరిస్తుంది. శుభ్రపరిచే లక్షణాలు మెరుగుపరచడానికి మరియు డిటర్జెంట్లు చక్కగా చేయడానికి అయానిక ఇతర డిటర్జెంట్లలో చర్యలు ఏ అమలను ఉపయోగిస్తారు? స్టీరిక్ అమలు. భారతదేశంలో హరిత విప్లవం వల్ల ప్రముఖంగా లబ్ధి పొందింది పంజాబ్ రాష్ట్రం. భారతదేశంలోని ఏ ప్రాంతం ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఉన్నాయి? పశ్చిమ కనుమలు. బుద్ధునికి పూర్వం మునిగిని వివరించే ఇది ఏంటంటే జాతక కథలు. ఒక రాష్ట్ర అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి ఒక రాష్ట్ర అత్యున్నత న్యాయాధికారి. ఆర్టికల్ 165 వివరిస్తుంది. ప్రపంచీకరణ మరియు స్వేచ్ఛ వాణిజ్యానికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ సంస్థ ఏది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సంఘం అనే పదం దేన్ని సూచిస్తుంది? తమిళ పండితుల సాహిత్య సమావేశం. ఏ సంఘటన భారత స్వతంత్ర పోరాటంలో అతివాదం మరియు మితవాదాలు కీలకమైన ఘట్టాన్ని గుర్తించింది? స్వరాజ్ చీలిక 1907లో జరుగుతుంది. 41వ రాజ్యాంగ సవరణ ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏళ్ళకు తగ్గింపు గురించి వస్తుంది. డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ని వాల్పేపర్ అని కూడా పిలుస్తారు. ఎర్రకోటని ఎవరు నిర్మించారు? షాజహాన్. బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1724లో. భారతదేశంలో అతిపెద్ద బొగ్గుత్పత్తి రాష్ట్రం ఏది? జార్ఖండ్. రక్తపోటును కొలిచే పరికరం ఏది? సిగ్మానోమీటర్. మొదటి మహిళా గవర్నర్ ఎవరు ఇండియాలో? సరోజినీ నాయుడు గారు. స్వతంత్ర ఉద్యమ నాయకురాలు కూడా. మొట్టమొదటి మహిళా గవర్నర్గా ఇండియాలో సేవలు అందించారు. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది? ఇండస్ ల్యాండ్ బ్యాంక్. సుప్రీంకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది? ఆర్టికల్ 32. మైదాన ప్రాంతంలో ఏ నెల కనిపిస్తుంది? ఉంటుంది నెల. T20లో మొదటిసారిగా 9,000 పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? విరాట్ కోహ్లీ. ఆర్టికల్ 79 దీనికి సంబంధించింది? పార్లమెంట్ ఏర్పాటు గురించి ఆర్టికల్ 79 వివరిస్తుంది.